ఇవాళ మేము ఆఫీస్ అయిపోగానే ఇంటికి వెళ్ళకుండా డైరెక్ట్గా కాస్ట్కోకి వెళ్ళామన్నమాట. సో ఇక్కడ ఆస్ట్రేలియాలో కాస్ట్కో ఎలా ఉంటుంది, ఏమేమి అమ్ముతారో చూసేద్దాం రండి. వెళ్ళడంతో నేను ఫస్ట్ సెక్షన్ బట్టలు అనమాట, అవి చాలా వరకు చూశాను. ఇక్కడ మీరు బట్టలు ఏవైనా కొనాలి అనుకుంటే క్వాలిటీవి, కొన్నిసార్లు బ్రాండెడ్వి కూడా పెడుతూ ఉంటారు, చాలామంది తీసుకుంటారు. మీరు కూడా కావాలి అంటే ఇవి ట్రై చేయొచ్చు. కాస్ట్కోని చూసినప్పుడల్లా నాకు డీమార్ట్ గుర్తొస్తుంది ఇండియాలో. మీలో ఎంతమందికి డీమార్ట్ గుర్తొస్తుందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఏవైనా కొనాలి అంటే కాస్ట్కోలో మీకు మెంబర్షిప్ ఉండాలి, లేదా మెంబర్షిప్ ఉన్న వాళ్ళతో అయినా వెళ్ళొచ్చు. అండ్ ఎవ్రీథింగ్ విల్ బీ సోల్డ్ ఇన్ బల్క్ ఓన్లీ. ఇది అయిపోగానే మేము డైరెక్ట్గా వెజ్జీస్ అండ్ ఫ్రూట్స్కి వెళ్ళాము. ఆస్ట్రేలియాలో అండ్ ఎస్పెషల్లీ కాస్ట్కోలో మీరు తీసుకోవాల్సినవి ఏంటంటే కివీస్, యాపిల్స్ అండ్ బెర్రీస్. ఇవి కొంచెం తక్కువ రేట్ అనిపిస్తాయి. అలాగే కొత్తిమీర కూడా మీరు ఒలుచుకోలేకపోతున్నాను అంటే ఇక్కడ ఆల్రెడీ ఒలిచింది అండ్ ఫ్రెష్ ఇది క్లీన్ చేసింది దొరుకుతుంది, అదైనా తీసుకోవచ్చు. అండ్ అట్లాగే వీటితో పాటు మీరు పక్కనే మఫిన్స్, బన్స్, బ్రెడ్స్, బ్యాగిల్స్, ఇలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ పెడుతూ ఉంటారు, అవి కూడా కొనుక్కోవచ్చు. మీరు హెల్తీగా కావాలి అంటే ప్రోటీన్ రిచ్, షుగర్ ఫ్రీవి కూడా ఉంటాయి. వీటి పక్కనే యాక్చువల్గా నాన్ వెజ్ సెక్షన్ ఉంటుంది. నేను దానికి వెళ్దాము అనుకున్నాను, బట్ అన్ఫార్చునేట్లీ నాకు అక్కడికి దగ్గరికి వెళ్ళేటప్పటికి స్మెల్ అస్సలు పడలేదు, అందుకే వెళ్ళలేదు అండ్ దాని మీద వీడియో తీయలేకపోయాను. నెక్స్ట్ టైం ట్రై చేస్తాను దాని మీద కూడా వీడియో తీయడానికి. సో అందుకనేసి అది స్కిప్ చేయగానే పక్కనే మన ఫేవరెట్ పన్నీర్ సెక్షన్ ఉంది. ఇండియన్ స్టోర్ కంటే కూడా పన్నీర్ ఇక్కడ చాలా బాగుంది, చాలా ఫ్రెష్గా ఉంది, ఇక్కడే తీసుకోవచ్చు. నాన్స్ ఉంటాయి, నాన్ ఒకటి, మలేషియన్ చికెన్ కర్రీ. మీరు నాన్ వెజ్ తినే వాళ్ళైతే ఆ కాంబో అక్కడే ఉంది, బటర్ చికెన్ కర్రీ విత్ రోటీస్, అలా తీసేసుకోవచ్చు. ఒకసారి వాటిని వేడి చేసుకుంటే అయిపోతుంది, డైరెక్ట్గా తినేయచ్చు. వీటితో పాటు పక్కనే మనకి శాండ్విచెస్, ఇవన్నీ అసోర్టెడ్ అండి, మీకు బల్క్లో ఉంటాయి కాబట్టి అందులోనే వెజ్, వీగన్, ఎగ్, హ్యామ్, నాన్ వెజ్వి కలిపి ఉంటాయి, అవి కూడా తీసుకోవచ్చు. సూషీస్, సో అవి నాకు తెలిసి సీ ఫుడ్ అనుకుంటా, నేను అస్సలు చెప్పారు కానీ నేను మర్చిపోయాను అది సీ ఫుడ్డా కాదా అని. అండ్ ఇక్కడ మీకు 100 వెరైటీస్ ఆఫ్ ఎగ్స్, మిల్క్స్ ఉంటాయి, అదే డైరీ సెక్షన్లో ఉంటాయి. చూసారుగా మా హస్బెండ్ అన్నీ వెతికి మంచిది తీసుకున్నారు. నాకు ఈ బ్యాగ్ చూస్తే ఇండియాలో షాపింగ్కి వెళ్ళినప్పుడు మా అమ్మ ఫ్రీగా ఎక్స్ట్రా బ్యాగ్ ఇవ్వండి అని షాపింగ్ మాల్ వాళ్ళని అడిగేది. అప్పుడు నేను మా అమ్మ నా పరువు తీయకు అనేదాన్ని. ఇక్కడికి వచ్చాక నాకు వీటి విలువ తెలిసింది, ఎందుకంటే అవి కూడా కొనుక్కోవాల్సి వస్తుంది కాబట్టి. నేను ఈ బటర్ చికెన్ది కూడా చూశాను, నాకు తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ అయితే ఇది కూడా బాగుంది అన్నారు. సో కంపల్సరీగా బటర్ చికెన్ ట్రై చేయొచ్చు. ఇక్కడ యోగట్ అయితే ఎక్సలెంట్, ఇండియన్ స్టైల్ అయితే చాలా చాలా బాగుంది. కాస్ట్కోలో తీసుకోండి, ఇండియన్ స్టోర్ కంటే ఇక్కడే గీ కానీ యోగట్ కానీ చాలా చాలా బాగున్నాయి. మీరు ఒకవేళ ఇండియా వెళ్తున్నారు లేదా నచ్చిన వాళ్ళకి స్వీట్స్, చాక్లెట్స్ తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా తీసుకెళ్లాల్సింది ఈ వైటేకర్స్. ఇక్కడున్న టేస్ట్ అయితే నాకు ఇండియాలో అనిపించలేదు. సో ఇది మాత్రం ఖచ్చితంగా మీ క్లోజ్ పీపుల్కి ఇవ్వాల్సిందే, వాళ్ళు తినాల్సిందే. వైటేకర్స్ కొంచెం ఎక్స్పెన్సివ్ కానీ చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నప్పుడు స్కూల్స్ దగ్గర మనం చిన్న చిన్న బాల్స్, చీజ్ బాల్స్ లాంటివి అమ్ముతుంటే తినేవాళ్ళం కదా. నాకైతే ఈ చీజ్ బాల్స్ చూస్తే అవే గుర్తొచ్చాయి. మీలో ఎంతమందికి మీ చైల్డ్హుడ్ డేస్ గుర్తొచ్చాయో నాకు చెప్పండి. లాస్ట్కి కొన్నే తీసుకొని వెళ్ళిపోతున్నాము. సో ఇది చాలా తక్కువ, ఎందుకంటే 10 days బ్యాక్ వచ్చి మేము $500 బిల్ చేసాము, అంటే 25,000, అందుకే ఇప్పుడు తక్కువ ఉన్నాయి. ఇక్కడ అలాగే కెఫే ఉంటుంది, అక్కడ పిజ్జా స్లైసెస్లో అమ్ముతారు. సో ఇంత కష్టపడ్డాను కాబట్టి ఎనర్జీ కోసం ఇది తినేసి రిటర్న్ వెళ్ళిపోయాము.